Welcome to Kidstones. Like and subscribe. ఒకప్పుడు ఒక అందమైన తోటలో ఎన్నో రంగుల పూలు, పచ్చని చెట్లు ఉండేవి. ఆ తోటలో ఒక గులాబీ మొక్క ఉండేది. ఆ గులాబీ పువ్వు ఎర్రగా, మృదువుగా, సువాసనతో నిండిపోయి ఉండేది. తోటకు వచ్చిన ప్రతి ఒక్కరూ దానిని చూసి మురిసిపోతారు. ఆ గులాబీ తన అందంపై చాలా గర్వంగా ఉండేది. తన పక్కనే ఉన్న క్యాక్టస్ మొక్కను చూసి ఎప్పుడూ ఎగతాళి చేసేది. అయ్యో క్యాక్టస్, నిన్ను చూడు, ఎలా ఉన్నావు? నీ మీద అంతా ముళ్ళు మాత్రమే, ఎవ్వరికీ నువ్వు నచ్చవు అని గులాబీ నవ్వేది. క్యాక్టస్ మాత్రం ప్రశాంతంగా, మృదువుగా సమాధానం చెప్పేది. గులాబీ, అందం మాత్రమే జీవితంలో ముఖ్యం కాదు, ప్రతి మొక్కకి తనదైన ఉపయోగం ఉంటుంది అని చెప్పేది. కాని గులాబీ దానిని పట్టించుకోకుండా, ఉపయోగమా? నీకు ఏం ఉపయోగం ఉంటుంది? నన్ను చూడు, అందరూ నన్నే ప్రేమిస్తారు, నేను ఈ తోట రాణిని అని అహంకారంగా చెప్పేది. రోజులు గడిచాయి. వేసవి వచ్చింది. ఎండ మండిపోతోంది. తోటలోని నీరు ఎండిపోయింది. చాలా పూలు వాడిపోయాయి. గులాబీ కూడా దాహంతో వాడిపోయింది. దాని రేకులు మసగబారాయి. ఆకులు వాలిపోయాయి. నీరు ఎక్కడా లేదు. కాని క్యాక్టస్ మాత్రం బలంగా నిలబడి ఉంది. తన లోపల నీటిని నిల్వ చేసుకున్నందున అది ఎండలో కూడా బతికింది. దీన్ని చూసి గులాబీ సిగ్గుపడింది. తన తప్పు తెలుసుకుంది. మృదువుగా అడిగింది, ప్రియమైన క్యాక్టస్, నాకు చాలా దాహంగా ఉంది. నీ దగ్గర ఉన్న నీటిని కొంచెం నాకిస్తావా? క్యాక్టస్ చిరునవ్వుతో చెప్పింది, తప్పకుండా గులాబీ, నీకు సహాయం చేయడం నాకు ఆనందం. క్యాక్టస్ తన వేర్ల ద్వారా కొంత నీటిని గులాబీకి అందించింది. గులాబీ మళ్లీ సజీవంగా మారింది. దాని రేకులు మళ్లీ ఎర్రగా మెరిశాయి. ఆ రోజునుంచి గులాబీ ఇకపై ఎప్పుడూ క్యాక్టస్ను ఎగతాళి చెయ్యలేదు. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. వర్షం, ఎండ, గాలి అన్నింటినీ కలిసి ఎదుర్కొన్నారు. తోట మళ్లీ అందంగా మారింది. నీతి: మనం ఎవరి రూపాన్ని చూసి తీర్పు ఇవ్వకూడదు. ప్రతి ఒక్కరికీ తమదైన విలువ, ప్రత్యేకత ఉంటుంది.